ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమున్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. మనిషికే కాదు, ప్రపంచంలో ప్రతి జీవికి ఇదే సూత్రము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా, ఆరోగ్యముగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానం. ఖర్జూరాలను ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలను రంజాన్ సమయంలో ముస్లిమ్స్ ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్లను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తి అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరం అవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడతాయి. గర్భిణీలు ప్రసవానికి ముందు కనీసం 4 వారాల నుండి రోజుకు 4 ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది. రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుంచి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించగల శక్తి ఈ ఖర్జూరాలకు ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది.